నమస్తే, వెల్కమ్ టు లియో. అమృత ప్రణయ్ మిర్యాలగూడ లొకేషన్. ఈ కథ దాదాపు కొన్నేళ్ల క్రితమైనా సరే ఇప్పటికీ ఎందుకు మర్చిపోకుండా ఈ యొక్క కథను గుర్తుంచుకున్నామంటే అప్పట్లో అంత సంచలనం ఈ కథ. అయితే మొత్తానికి ఏదైతే జరిగిందో 2018 సెప్టెంబర్ 14 ఆ రోజు జరిగినటువంటి యొక్క ప్రణయ్ మర్డర్ మాత్రం పూర్తి తెలుగు రాష్ట్రాలని కూడా కదిలిచ్చేసిందని చెప్పుకోవాలి. అయితే ఈ కథకు ముగింపు పలుకుతూ కోర్టు కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, మరికొంతమందికి జీవిత ఖైదు విధించింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అమృత ప్రణయ్ ఈ ఇద్దరు పేర్లు అసలు మర్చిపోలేమని అనుకోవాలి. అదిగాక అమృతకి ఇంత గుర్తింపు వచ్చింది అంటే ప్రణయ్ హత్యకు గురయ్యాడు కాబట్టి. దాని తర్వాత ఎవరైతే మారుతీరావు వీళ్ళ తండ్రి, అమృత గారి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించినటువంటి ఒక పని వల్ల పూర్తిగా అమృతకి ఒక సింపతి అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ఆ అమ్మాయి పైన జాలి పడని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. సో ఈ కథ చాలా మిస్టరీగా మారింది. దాని తర్వాత మనం చూసుకుంటే సినిమాలు వచ్చాయి, అవన్నీ జరిగాయి. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని ఎలా చూడాలి, దీంట్లో పలు విధాలుగా పలు కోణాలు అయితే ఉన్నాయని అనుకోవచ్చు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అమృత ప్రణయ్ పెళ్లి చేసుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. దాని గురించి మనం ఎవరూ ఏది కమెంట్ చేయము, అవసరం కూడా లేదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే ప్రణయ్ మర్డర్కి గురయ్యారో అప్పుడు అమృత మీద అందరికీ ఒక సింపతి వచ్చింది. సింపతి వచ్చాక అమ్మాయి అత్తగారు మామగారితోటే ఉండింది, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు, ఒక బాబుకి జన్మనిచ్చింది అమ్మాయి, ఇవన్నీ ఓకే. నేను ఒక్క ప్రశ్న మాత్రం లేవనెత్తుతానండి. ఇప్పుడు ప్రేమించే ఏ అమ్మాయి అబ్బాయినైనా మనం అడిగేది ఏంటంటే, పూర్వం అంటే ఏమీ తెలియదు అమ్మాయిలకి అబ్బాయిలకి, ప్రేమించుకుంటారు వెళ్ళిపోతారు, లేదు రకరకాలుగా జరిగాయి. ఇప్పుడు మీకు ఇంత సోషల్ మీడియా వచ్చి అంటే మీకు చాలా అవగాహన పెరిగింది. ఇప్పుడుండే జనరేషన్కి చాలా తేడా ఉంది పాత జనరేషన్కి. మరి ఇంత అప్డేటెడ్ స్టేజ్లో మనం ఉన్నప్పటికీ మీరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, కానీ మీ చదువుల మీద దృష్టి పెట్టకుండా, చదువులు పూర్తి చేయకుండా, ఒక ఆర్థికంగా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడకుండా పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటేనండి, ఇప్పుడు ఇద్దరికి కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇద్దరు కంప్లీట్ చేయాలి చదువు, పెళ్లి చేసేసుకున్నారు, ప్రెగ్నెంట్ అయిపోయింది అమ్మాయి. కానీ ఎవరి మీద ఆధారపడ్డారు? అత్తగారు మామగారి మీద, ఆ పిల్లాడు తల్లి తండ్రి మీద. ఇంకొకటి విషయం మీరు గమనించారంటే, కులం అనేది ఇంకా బలంగా పనిచేస్తుందా? ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ అమ్మాయి ఒక వైశ్య కులానికి చెందిన అమ్మాయి, అతను ఒక ఎస్సీ అనుకుందాం, కానీ వాళ్ళ నాన్నగారు ఒక ప్లాట్ అమ్మి గ్రాండ్గా పెళ్లి చేయాల్సిన పని ఉందా? ఇప్పుడు కులాలు అనేవి వృత్తుల వరకే తీసుకుందాం మనం. కులాల ప్రకారం ఎవరు ఎక్కువ తక్కువ అని మనం మాట్లాడొద్దు కూడా. మరి అలాంటప్పుడు ఆ పిల్ల ఒక ఉన్నత కులానికి చెందింది కాబట్టి మీరు ఇంత గ్రాండ్గా పెళ్లి చేశారా, లేదు మీ అబ్బాయి కోరిక మీద చేశారా మనకు తెలియదు. కానీ నేనంటాను, మీరు పెళ్ళి సింపుల్గా చేసి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి ఒక 6 నెలలు పోయాక మీరు గ్రాండ్గా ఒక రిసెప్షన్ ఇచ్చుకోవాల్సింది. వీళ్ళు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని అది యూట్యూబ్లో వైరల్ అయ్యి దానివల్ల మారుతీరావుకి సంఘంలో తలెత్తుకోలేని స్థితికి ఏర్పడి, అంటే దానివల్ల ఏంటి అంటారు మీరు పడాలి అంటే, అందరి మనస్తత్వాలు ఒకలా ఉంటాయా? ఇప్పుడు అతను ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నారు, ఒక బిజినెస్ పర్సను, చాలా సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్లో హేళన చేస్తే తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, ఎవడైనా సరే తట్టుకోగలరా? ఆడవాళ్ళైనా తట్టుకోగలరా? ఇప్పుడు మీరు ఎవరిని ఆపుతారు? ఆ కోపంతో ఆయన ఈ పని చేయించాడు. ఆ పని చేయించడం అనేది చాలా తప్పు, దాన్ని ఎవ్వడూ ఒప్పుకోడు కూడా సభ్య సమాజంలో. కానీ దానికి ప్రేరేపించిన సంఘటనల మాట ఏంటి? ఇక్కడ ఎవరిని మనం తప్పు పడతాం? ఇప్పుడు అమృత అనే అమ్మాయిని అంత అల్లారు ముద్దుగా పెంచినందుకు ఆవిడ ఏం చేయాలి? అమ్మాయి తల్లి తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. లేదు సరే చదువు పూర్తి అయ్యాక ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు పెళ్లి చేసుకుని వేరే ఏదో సిటీలో కొంతకాలం కాపురం పెట్టి తల్లిదండ్రులతో నెగోషియేట్ చేసుకుని ఒప్పించగలిగితే అది వేరేగా ఉండేది. అంటే ఈయన కూడా కొంచెం మానసికంగా, ఇప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది, ఓకే వాళ్ళ పెళ్ళి ఎవరినో చేసుకుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది, మెంటల్గా వీళ్ళు కూడా ఒక స్థితికి వచ్చేస్తారు. ఓకే మన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఫోన్లే మన పిల్ల కదా, అయిపోయింది.
ఆయన ఇంటికి పిలుద్దామని అనుకోవచ్చు. చాలా చోట్ల ఇది జరుగుతుంది, కొన్ని చోట్ల జరగదు, అది వేరు. రెండోది, మీరు పెళ్లి చేసుకోవడానికి తలుచుకున్నాక మనం ఆధారపడకూడదు అనేది ఫస్ట్ పాయింట్ ఎవరి మీద. అది అటు అత్తమామలు కావచ్చు, ఇటు అమ్మా నాన్న కావచ్చు. రెండోది, వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాం, మనం ఎవరికి బర్డెన్ కాకూడదు అనేది ఒక పక్కన పెడితే, ఇంకొకటి మనం ఇక్కడే ఎందుకు ఉండాలి, మనం ఎందుకు అత్తామామల మీద డిపెండ్ అవ్వాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే కదా, ఆయన గవర్నమెంట్ జాబే అనుకుంటా వాళ్ళ మామగారికి, అయినా కూడా మీరేం చేశారు, వాళ్ళ మీదే ఆధారపడ్డారు కదా. ఇందులో పైపెచ్చు నువ్వు ప్రెగ్నెంట్, ఎంత కష్టం అండి ఒక బాబుని కానీ పాపని కానీ పెంచటం ఈ రోజుల్లో. అయినా కూడా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు అమ్మాయిని, చెప్పాలంటే అత్తగారు మామగారు చాలా బాగా చూసుకున్నారు. సరే, ఇవన్నీ జరిగాక మారుతీరావు గారు కోపంతోటో లేకపోతే ఈ సంఘం చేసే అవహేళనలతోటో ఒక నిర్ణయం తీసుకుని సుపారీ బ్యాచ్ని పిలిపించి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు ఆయన. ఆ పిల్ల మీద రివెంజ్ కోసం అతను చంపించారు. సో ఇక్కడ క్యాస్ట్ చాలా బలంగా పనిచేసింది, నో డౌట్ అబౌట్ ఇట్. అది జరిగాక ఈ పిల్ల మా తండ్రికి శిక్ష పడాలి, మారుతీరావుకి, తర్వాత ఆయనకు ఉరిశిక్ష వేయండి, ఇవన్నీ మాట్లాడాక అతను విగ్రహం పెట్టేదాకా వెళ్ళారు. అయితే అందరూ అడ్డుకున్నారు, ఎందుకంటే అతనేమి స్వాతంత్ర సమరయోధుడు కాదు, అంతకంటే ఎవరి కోసమో ప్రాణాలు అర్పించలేదు, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి ఎవరూ ఒప్పుకోలేదు. సరే, ఆ అమ్మాయి కొంతకాలం అత్తగారు మామగారితో ఉంది. తర్వాత మళ్ళీ తను విడిగా ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక ఇల్లు ఫ్లాట్ తీసుకుని షీ స్టార్టెడ్ లివింగ్ ఆన్ హెర్ ఓన్. మధ్యలో వాళ్ళు వచ్చేవారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారిని కలిసింది, ఆవిడ కలిసారా ఈ అమ్మాయి కలిసిందో మనకు తెలియదు. ఇప్పుడు కొడుకుని వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి ఈ అమ్మాయి ఒక బ్యూటీ పార్లర్ ఏదో రన్ చేసుకుంటున్నట్టుంది. మధ్యలో వాళ్ళ తమ్ముడు కూడా ఫారిన్ నుంచి వచ్చేసాడు, ప్రణయ్ వాళ్ళ బ్రదర్. వచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగాక ఈ అమ్మాయికి అతనికి కూడా పెళ్లి చేస్తే బాగుంది, ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. అవన్నీ మనం మాట్లాడొద్దు, ఎందుకంటే ఆ పిల్లాడు ఒక మరిది, ఈవిడ కొదిన గారు, బియాండ్ ద లైన్ మనం మాట్లాడకూడదు. సో ఇవన్నీ అయిపోయాక నిన్న ఈ కేసు మీద, అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద నిన్న ఒక తీర్పు వచ్చింది. తీర్పులో మారుతీరావు ఎలాగో సూసైడ్ చేసుకున్నారు కాబట్టి సుభాష్ శర్మ అని ఎవరైతే సుపారీ తీసుకున్నారో ఆయనకి ఉరిశిక్ష పడింది. తర్వాత వీళ్ళ బాబాయ్కి యావజ్జీవ ఖైదీ పడింది. మరి ఇందులో బాబాయ్ పాత్ర ఎంత అనేది ఈరోజు వరకు కొంచెం క్వశ్చన్ మార్క్, మనకు తెలియదు. మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు పడింది. అంటే వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగా క్రిమినల్స్, మామూలు నటోరియస్ క్రిమినల్స్ వాళ్ళందరూ. ఈ సుభాష్ శర్మ గతం కూడా అలాంటిది, అంటే వీళ్ళు బీహార్కి చెందిన వాళ్ళు అనుకుంటా. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం దీన్ని అప్పుడు కేసు డీల్ చేసింది ఇప్పుడు హైడ్రా రంగనాథ్. 1600 పేజీలు దీని మీద మొత్తం ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. సో ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగాక అర్ధరాత్రి 12ంటికి అమృత అనే అమ్మాయి ఒక చిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న లైన్ పెట్టింది, రెస్ట్ ఇన్ ద పీస్. దాని అర్థం ఏంటి? షీ హ్యాస్ టు కమ్ అవుట్. నిన్న వాళ్ళ అమ్మా నాన్న బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆ రోజు నువ్వు సపోర్ట్గా ఉన్నావు కదా ఇది జరిగినప్పుడు, మరి ఈరోజు కూడా నువ్వు మీ అత్తగారు మామగారికి సపోర్ట్గా ఉండాలి కదా, అది నీ బాధ్యత. నువ్వు ప్రణయ్ మీద నిజంగా ప్రేమ ఉంటే నువ్వు వెంటనే రియాక్ట్ అయి ఉండాలిగా. నిన్న 6.5 సంవత్సరాలే కదా అయింది, 60 ఏళ్ళు కలిసి ఉండవునే కదా మీరు పెళ్లి చేసుకున్నారు. మరి ఎందుకు రాలేదు అమ్మాయికి బాధ్యత లేదా? అత్తగారు మామగారిని కన్సోల్ చేయాలి కదా. అత్తయ్య గారు మావయ్య గారు ఒక న్యాయం జరిగింది, అట్లీస్ట్ నేను మీ అబ్బాయిని కోల్పోయారు, పరోక్షంగా ఈ అమ్మాయి మరీ ముఖ్యంగా వాళ్ళ నాన్నగారే కదా కారణం. సో షీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ టాక్ కదా. ఎందుకు రాలేదు? ఓకే, అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుంది అని నిన్నను సంధ్య గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూసాను, నాకు తెలీదు. వాళ్ళ అత్తగారు మామగారు కూడా పెళ్లి చేసుకోమన్నారు, అందుకు నేనే సాక్షిని అని ఆవిడ అన్నారు. తప్పులేదు, ఇప్పుడు అమ్మాయి లైఫ్ చూసుకోవడం తప్పని ఎవడో అనడు, కానీ ఆ అబ్బాయి పుట్టిన పిల్లాడు వాళ్ళకి వారసుడు. సో మరి అత్తగారు మామగారికి చూపిస్తోందా పిల్లాడిని, వాళ్ళతో టచ్లో ఉందా లేదా? ఇప్పుడు మరి తల్లి మీద కోపం పోయిందా? ఎందుకంటే ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ కూడా సమానమే కదా. అంటే కోపం వచ్చినప్పుడు ఇద్దరూ ఒకేలా కదా. ఇప్పుడు తండ్రి సరే చేయించాడు కాబట్టి ఇప్పుడు మీరు ఏ రకంగా మీరు తల్లితో కలిశారు అనేది ఒక సందేహం మనకి.
ఏది ఏమైనానండి, ఎక్కడో అమృత బిహేవియర్ అనేది కొద్దిగా ప్రజల్ని అసంతృప్తికి గురి చేసింది. ఎందుకు ప్రజలు అన్నానంటే, అమృత అనే అమ్మాయి ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ప్రణయ్ హత్య ఎప్పుడైతే జరిగిందో అమృతని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఆ అమ్మాయికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీని మీద అమ్మాయి స్పేస్ అమ్మాయికి ఉండద్దా, అమ్మాయి ప్రైవసీ అమ్మాయికి ఉండద్దా, దట్ ఈస్ డిఫరెంట్. ప్రైవసీలు స్పేస్లు అవన్నీ తర్వాత విషయం. బట్ ఈ ఇన్సిడెంట్ అనేది మొత్తం అందరినీ కదిలిచ్చింది. ఆ అమ్మాయి మీద ఒక సింపతి ఏర్పడి అమృత అనే అమ్మాయి ఎవరు అనేది ఈ ఇన్సిడెంట్ వల్లే తెలిసింది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారా, చేసుకోలేదా, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటే అది వాళ్ళది. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు పెళ్లి చేసుకున్నాక వాళ్ళైనా కొద్ది రోజులు దూరంగా ఉండాల్సింది, మిర్యాలగూడలో ఉండకుండా. లేదు, వాళ్ళ నాన్నగారైనా దూరంగా ఉండాల్సింది. ఈ రెండూ జరగలేదు. ఇది లోకల్గా వాళ్ళు ఉండి ఆ రకంగా తిరగడం అనేది తండ్రికి చాలా ఇబ్బందులకు గురి చేసింది. అది అంటే మీరు అనొచ్చు, కన్న తండ్రే కదా అని. కన్న తండ్రి అయినా అమ్మాయికి ఉన్న ఈగో తండ్రికి ఇంకా ఎక్కువ ఉంటుందిగా. అది ఎవడు, ఇప్పుడు మీరు ఎవరిని చెప్తారు? ఇప్పుడు ఇంకొకటి అండి, పిల్లలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, పెళ్లి చేసుకున్నా, మీరు డెసిషన్ తీసుకుంటారు కదా, నాకు అమ్మా నాన్న కంటే ఈ అబ్బాయి ఎక్కువ, లేదు అమ్మా నాన్న కంటే ఈ అమ్మాయి ఎక్కువ అని ఇద్దరు డెసిషన్ తీసుకుని చేసుకున్నాక తల్లిదండ్రులు ఒప్పుకోలేదనుకోండి, మీరు ఎందుకు బ్లేమ్ చేస్తారు తల్లిదండ్రిని? మీరు ఎక్కడైనా చూడండి, తల్లిదండ్రులు బ్లేమ్ చేస్తారు అందరూ. ఏదో వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు, వీళ్ళని దగ్గరికి తీయనట్టు. ఎందుకు తీయాలండి? మీరు వద్దనుకుని వెళ్ళిపోయాక దట్ ఈజ్ యువర్ లైఫ్. మీకు ఆ మనస్థైర్యం ఉంటేనే మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, అమ్మని నాన్నని కాదని. వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, అది వాళ్ళ ఇష్టం. హూ ఆర్ యూ టు టాక్, హూ ఆర్ యూ టు క్వశ్చన్? ఇప్పుడు మీకు 18 ఏళ్ళకి మీకు మైనారిటీ తీరిపోయింది, నేను మేజర్ని, నా నిర్ణయం నాది, నా ఇష్టం నాది అని అమ్మాయి అబ్బాయి నిర్ణయం తీసుకున్నప్పుడు 50 ఏళ్ళు వచ్చాక దే టు విల్ థింక్ దట్ వే. ఓకే, నువ్వు వద్దనుకున్నావు, నాకు నువ్వు వద్దు, ఇట్స్ ఆర్ లైఫ్ అని వాళ్ళు అనుకుంటారు. అనుకున్నాక మీకు బ్లేమ్ చేసే హక్కు ఎవడిచ్చాడు? కాబట్టి ఇవాళ అమృత ప్రణయ్ విషయంలో అమ్మాయి స్పందించుంటే బాగుండేది. ఓకే, నీ ఫ్యూచర్ నువ్వు ఎట్లా మలుచుకుంటావు, దట్ ఈజ్ అప్ టు యూ. దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయట్లే. బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని మాత్రం నేను చెప్తాను. చూద్దాం మేడం, మొత్తానికి అమృత ప్రణయ్ కేసు కేస్ స్టడీ లాగైతే ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.